డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా బీపీ అంటే మనందరికీ తెలిసిందే 120/80 ఉంటే నార్మల్ లెవెల్స్ అని ఇలా ఫస్ట్ నుంచి మనకు తెలుసు. కానీ ఇప్పుడు బీపీ లెక్కలు మారాయి. 140/90 ఉన్న నార్మలే అంటున్నారు. వాస్తవం ఎంత? అసలు బీపీని మనం ఎలా చెక్ చేసుకోవాలి? మనం బీపీని తగ్గించుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, బీపీ గురించి ఉన్న డౌట్స్ అసలు దేని గురించి ఉండవేమో. డయాబెటీస్లో కూడా అన్ని డౌట్స్ అడగము. బీపీ ఒక సైలెంట్ కిల్లరు. అది ఉందని తెలుసుకోకపోతే మనకి ప్రాణాలకి ప్రమాదం అని చెప్తూ ఉంటారు. బీపీ 120/80 ఉంటే నార్మలు, ఇప్పుడైతే 140/90 ఉన్న నార్మలే అంటున్నారు. లెక్కలు మారాయి అంటున్నారు. ఏం చెప్తారు డాక్టర్ గారు? ఇప్పుడు బీపీ అనేది యూనివర్సల్గా చాలా కామన్గా ఉండే జబ్బు. ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది తెలియదు. సో ఏ కారణం లేకుండా వచ్చే బీపీని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని అంటారు. సో అది నేను ఒక లంగ్ స్పెషలిస్ట్ అయ్యండి దాని గురించి ఎట్లా అని అంటే, మాకు ఈ బీపీ కేసులు ఆయాసంతో వస్తారు. అలానే ఒబేసిటీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ మీద ఎక్కువ తగ్గట్లేదు అనేవాళ్ళు చాలామంది మా దగ్గరికి వేరే కారణాలకి వస్తారు. అది కారణం ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అయిపోయినాయి ఈ గురక వలన. సో ఆ విధంగా మాకు బీపీకి సంబంధం ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లా సో బీపీ కూడా కంపల్సరీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో బాడీలో మనం అంతా హెల్తీగా ఉంటేనే మనకు మిగతావన్నీ కరెక్ట్ అవుతాయి, లేకపోతే సిమ్టమ్స్ రిలీవ్ ఉండదు. మీరంటే బీపీ ఈ క్లాసిఫికేషన్స్ అంటే ఇవి ఏమన్నా మారాయా? సో బేసికల్గా మనం ఆలోచిస్తే మన బాడీ డిజైన్ చేసింది 120/80కి. సో గాడ్ డిజైన్డ్ ఆర్ నేచర్ డిజైన్డ్ 120/80. అంటే దానికి ఏం పెరిగితే ఏమవుతుంది అని అనుకుంటున్నాం చాలామంది. పెరిగితే ఇమ్మీడియట్గా ఏం చనిపోము, కానీ మన బాడీలో మనకందరికీ తెలుసు కేశనాళికలు అని ఉంటాయి. అంటే క్యాపిలరీస్. మన హెయిర్ ఉందా, హెయిర్ కన్నా థిన్గా కానీ హెయిర్ అంత సైజ్ కానీ ఉంటాయి క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్ మన కంటి రెటీనాలో కానీ, అలానే ఎస్పెషల్లీ కిడ్నీస్లో కానీ క్యాపిలరీస్ ఎక్కువ ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి. ఇవి ఈ కేశనాళికలు అనేవి చాలా డెలికేట్ ఉంటాయి. కొన్ని బిలియన్స్లో ఉంటాయి. బిలియన్స్ అంటే కొన్ని వేలు, కొన్ని లక్షల్లో ఉంటాయి. వీటికి 120/80 దగ్గరే మన బీపీ ఉన్నప్పుడు కూడా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయి రోజు కొన్ని అవి పగిలిపోతుంటాయి, హీల్ అవుతుంటాయి, కొన్ని తగ్గిపోతాయి. అందుకే మనం ముసలోళ్ళం అయ్యే కొద్దీ ఆ క్యాపిలరీస్ పోయి మనకి ఏజ్ పాటు పోతాయి కొన్ని. కానీ ఈ బీపీ అనేది కొంచెం పెరిగింది అనుకోండి, సో ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మనం పైప్ లైన్ చూస్తాం, ప్రెషర్ ఎక్కువైతే పగిలిపోతుంటాయి. సో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ బీపీ ఎక్కువైనా కానీ నేను 150/80, 160/90, 100 కూడా వేసుకొని తిరిగేస్తూ ఉంటారు. ఏమైనా అడిగితే నాకు బాగానే ఉంది కదా, నాకేం ప్రాబ్లం? ఆ ప్రాబ్లం వారికి ఆ క్షణానికి ఉండదు, లోపల ఆ కేశనాళికలు చచ్చిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిలియన్స్లో ఉన్న కేశనాళికలు అలా చనిపోతూ ఉన్నప్పుడు మనకి తెలిసే టైం వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాల టైం తర్వాత మళ్ళీ తూచి ఇప్పుడు నేను బీపీ కంట్రోల్ చేసుకుంటాను అని నాకు ఆ కేశనాళికలు వెనక్కి రావాలంటే రావు. సో దట్స్ కాల్డ్ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్. సో మెమరీకి లాస్ రావటం, స్ట్రోక్, పగిలిపోయి రక్తనాళాలు చిట్లిపోయి మనకి పక్షవాతాలు రావడం, కంటిలో హైపర్టెన్సివ్ రెటినోపతి అని కళ్ళు చూపు పోవటం, రెటినా దగ్గర బ్లీడ్ అయిపోయి కేశనాళికల వలన. ఈ కిడ్నీలో ఈ క్యాపిలరీస్ పగిలిపోయి సీకేడి, సో ఫ్లీ ఈటెన్ కిడ్నీ అంటే లోపల డ్యామేజ్ అయిపోయి హైపర్టెన్సివ్ వలన వాళ్ళకి సీకేడీకి వచ్చేసి డయాలసిస్కి వెళ్ళిపోతారు, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతారు. ఇవి కాక బీపీ ఎక్కువ ఉండటం వలన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు 150/90 ఉంది, సో వాళ్ళకి బాగానే ఉన్నాడు, కానీ వాళ్ళకి ఫ్లక్చువేషన్ ఆఫ్ మూడ్స్ ఉంటాయి, ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి. కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది భయం వేస్తుంది, కొంతమంది ఎక్సర్సైజ్ చేసి పరిగెత్తాల్సి వస్తుంది, కొంతమందికి బరువులు ఎత్తాల్సి వస్తుంది. ఇలా డిఫరెంట్ థింగ్స్ లైఫ్ స్టైల్లో నడుస్తుంటాయి. కాబట్టి అప్పుడు బీపీ పెరగాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి 150, 160 ఆల్రెడీ ఉందంటే ఇంకా పెరిగింది, ఆ క్షణానికి కొలాప్స్ అయిపోవచ్చు. సో బీపీ కంట్రోల్ అనేది ఉంచుకోవడం అనేది అవసరం మనం నార్మల్గా.
ఒకటి ఎండ్ ఆర్గన్ అవ్వకుండా, రెండు ఇలాంటివి ఏమీ అవ్వకుండా. అలానే ఈ హై బీపీతో మనకి ఈ బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి, పెద్దవి మేజర్ అక్కడ ప్లేక్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్లేక్ ఫార్మేషన్ ఉండటం వల్ల హార్ట్ అటాక్స్ రావటం, స్ట్రోక్స్ రావటం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో బీపీ 120/80 అనేది నార్మల్. కాకపోతే ఈ చేంజెస్ అనేవి మరి ఎంత ఉన్నాయో తెలియదు, కానీ 80 years అండ్ అబోవ్ అయితే అప్పుడు 140/90 ఉన్న నార్మల్ కిందే. అడల్ట్స్ అండ్ యంగ్ పీపుల్ వాళ్ళందరూ 120/80 కిందే చూడాలి. అయితే 140/80 ఉంటే మరి ట్రీట్ చేసుకోవాలా? సో స్టేజ్ 1 కిందకు వస్తుంది. సో స్టేజ్ 1 కొన్ని మైల్డ్గా అయిపోయింది. అబ్జర్వేషన్, డైట్ చేంజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇలాంటివి చేసుకోవడం మంచిది. 140 కన్నా దాటి కన్సిస్టెంట్గా ఉండి సమ్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఈ 80 మారుతూ ఉంటుంది కదా, 80 పెరుగుతూ ఉంటుంది, అది డయాస్టోలిక్ అంట. సో డయాస్టోలిక్, సిస్టోలిక్. సో చిన్న వాళ్ళకి ఏంటంటే డయాస్టోలిక్ బాగుంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ డయాస్టోలిక్ పడిపోతుంది బికాజ్ ఆఫ్ వెజల్ స్టిఫ్నెస్ మారటం వల్ల. సో ఇది కొంతమందికి ఐసోలేటెడ్ డయాస్టోలిక్ బీపీ ఉంటుంది, కొంతమందికి సిస్టోలిక్. యూజువల్గా బీపీ అంటే సిస్టోలిక్ బీపీ. సో సిస్టోలిక్, డయాస్టోలిక్ రెండు వచ్చినా కూడా దాన్ని ఎసెన్షియల్ కింద అంటారు. రెండు పెరుగుతాయి, లేదా ఓన్లీ సిస్టోలిక్ బీపీ రావచ్చు, ఐసోలేటెడ్ సిస్టోలిక్, ఓన్లీ డయాస్టోలిక్ కూడా ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద రీడింగ్ టైప్ని బట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా మనకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మందులు వాడాల్సిందే. 120/80 కన్నా అంటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ 120 to 140 దాకా మనకి ప్లే చేసుకోవచ్చు. సో కాన్స్టాంట్గా 130 ఉంటుంది, ఓకే, యాక్సెప్టబుల్, పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు. బట్ కాన్స్టాంట్గా 140 అండ్ అబోవ్ తగులుతుంది, తీసుకోవాలి. అయితే ఇందులో కూడా చాలా మా ట్రిక్స్ ఉన్నాయి. ఎట్లా అంటే బీపీ అనేది మనకు తెలియకుండా 140 అబోవ్ అనేది చాలా టైమ్స్లో వస్తుంది. ఎట్లా అంటే కొంతమంది సిగరెట్ తాగుతారు, తాగిన 4-5 hours వరకు, 6 hours వరకు బీపీ ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ తాగిన చాలాసేపు వరకు బీపీ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనం చెక్ చేసుకున్న వేస్ట్. మనం ఎక్సర్సైజ్ చేస్తాం, నెక్స్ట్ 2-3 hours వరకు బీపీ ఎక్కువ ఉంటుంది. మెట్లు ఎక్కొచ్చాము, నడిచాము, బీపీ ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రెస్, స్ట్రెయిన్ అయింది, కోపం వచ్చింది, బీపీ ఎక్కువ ఉంటుంది. ఫుడ్ తిన్నాం, స్టిమ్యులెంట్స్, ఇప్పుడు మసాలా ఆహారం తిన్నాం, వెంటనే బీపీ చెక్ చేయకూడదు, అప్పుడు ఎక్కువ ఉంటుంది. సో అలాగా చాలా కండిషన్స్ ఈ బీపీని మారుస్తుంటాయి. సో అవి తెలుసుకొని బీపీ చెక్ చేసుకోవాలి. యూజువల్గా బీపీ రెస్టింగ్ బీపీ అంటారు. రెస్టింగ్ బీపీ అంటే మనం ఫ్రెష్గా నిద్ర మంచిగా లేవగానే ఆ టైంలో ఉన్న బీపీ అనేది మనది బేస్ లైన్ కరెక్ట్ బీపీ. అంటే నిద్ర లేవగానే బీపీ చెక్ చేసుకోవాలి, చేసుకుంటే అది కరెక్ట్గా తెలుస్తుంది. ఈవినింగ్ సాధారణంగా లంచ్ తర్వాత యూజువల్గా బీపీ కొంత ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో చెక్ చేసి 140 ఉందంటే మేబీ అది నార్మల్ ఈవినింగ్. సో బై ద టైం ఈవినింగ్ వచ్చేసరికి మనకి ఈ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఉంటాయి కాబట్టి యూజువల్గా ఈవినింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం పట్టించుకోము. సో ఇవన్నీ ఏంటంటే ఫిజిషియన్ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి డెఫినెట్గా అవసరమా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మనం అంతా కూర్చొని చూసుకొని పైకి వచ్చింది, ఇది కిందకు వచ్చింది, ఇవి పెరిగాయి, ఇలాంటి వరీస్ అంటే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు విషయం ఎట్లా ఉందంటే సెల్ఫ్ డెసిషన్ ఎక్కువైపోయింది, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళకే వెళ్తారు, వాళ్ళే టెస్ట్ ఇస్తారు, ఇచ్చేసి వాళ్ళే టెస్టులు తీసుకొని వచ్చి చదివేస్తారు. పక్కన నార్మల్ వాల్యూస్ ఉంటాయి, దాన్ని చూసి కంపేర్ చేసుకుంటారు. సో చేసుకొని వాళ్ళే ఒక ఇమాజిన్ చేసుకొని దాన్ని కొన్ని రోజులకు ఒక యాంటీబయాటిక్ కూడా వాడేస్తారు, కొన్ని వాడేస్తారు. సో యూజువల్గా ఏంటంటే ఒక జబ్బు వచ్చింది అని దానికి ఏ టెస్ట్ చేయాలి అని, దానికి ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి, దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఈ మధ్య పేషెంటే చేసేసుకుంటాం. అవును, చాట్‌జీపీటీని అడిగితే కూడా చెప్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్, ఇది వేరే ఏ కంట్రీలో లేదు, ఒక ఇండియాలోనే ఉంది. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాబ్లమ్. సో లైఫ్ ఈజ్ ప్రిషియస్ అని చెప్తూనే వీఆర్ డూయింగ్ సో మెనీ రాంగ్ థింగ్స్ వేర్ ఇట్ బికమ్స్ హజార్డస్. చాలా మంది చనిపోతున్నారు ఇలాగా సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్ ట్రీట్మెంట్, సెల్ఫ్ పెయిన్ కిల్లర్స్ యాంటీబయోటిక్స్ అయితే అసలు. సో ఇట్లావన్నీ చేసుకొని డెత్ అయితే ఉన్నాయి. సో అవి ఎంతవరకు ఉన్నాయనేది మనకి డేటా తెలియదు, బట్ వీఆర్ సీయింగ్ మెనీ కేసెస్. సో ఇందులో కూడా బీపీ దగ్గరికి వచ్చేసరికి కూడా సో ఆ ఫ్యాక్టర్స్ అనేవి అన్నీ అందరికీ తెలియడానికి ఛాన్స్. హెల్త్ కేర్ ఉన్న వాళ్ళకి తెలుసుకోవాల్సిన, వాళ్ళు అదే పని మీద ఉంటారు కాబట్టి. సో వాళ్ళ పర్యవేక్షణలో అట్లీస్ట్ 1 or 2 వెళ్తే తెలుస్తాయి. దెన్ మీ షెడ్యూల్ పిక్ చేసుకొని తర్వాత
దాన్ని ఫాలో అయ్యే సెల్ఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్ అంటారు ఎప్పుడైనా కానీ. సో ఫస్ట్ ముందే ఎక్స్పెరిమెంట్ చేయకుండా నో ద డిసీజ్, దెన్ నో ద ఫ్యాక్ట్స్, స్టేజింగ్ ఆఫ్ యువర్ డిసీజ్ ఎలా ఉంది, ఫ్యూచర్ అట్లా ఏం చేసుకోవాలి, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అన్నీ తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నాక జబ్బును మనం మేనేజ్ చేసుకోవాలి. మరి డాక్టర్ గారు బీపీ ఒకసారి వచ్చింది, డాక్టర్ ట్యాబ్లెట్ రాయడం మొదలు పెట్టారు, వాడమన్నారు, మేము మొదలు పెట్టాము, ఇది స్టాప్ చేసే పరిస్థితి ఎప్పుడైనా వస్తుందా? బీపీ అలాంటివన్నీ ఏంటంటే ఇర్రివర్సిబుల్ కండిషన్స్, ఒకసారి వస్తే ఉంటాయి. వెరీ రేర్లీ ఫ్యూ పీపుల్, లైక్ షుగర్ కూడా కొన్ని రోజులు ఉంటుంది మాయమైపోతుంది, అట్లా బీపీ కూడా కొంతమందికి ఆఫ్టర్ సమ్ కండిషన్స్ మాయమైపోయి కొంత తగ్గుతుంది. కారణాలు మల్టీఫ్యాక్టరీ. ఎలాంటి వాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకొని బరువు తగ్గిపోయి డైట్ చేంజ్ చేసుకొని, సో స్ట్రెస్ లెవెల్స్ మారిపోయి, ప్రొఫెషన్ మారిపోయి, వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టర్ అది కాజ్ చేసి వెళ్ళిపోయినాయి అనుకోండి, వాళ్ళు నార్మల్ అయ్యి చాలామంది బీపీ మందు వేసుకోకుండా కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటారు. సో అలా వెళ్ళిపోవాలని 100లో ఒకరిద్దరికి జరుగుతుంది, 6,000లో కొంతమందికి అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా అట్లానే అవుతుంది అనుకుని మానేస్తే మాత్రం వాళ్ళకే నష్టం జరుగుతుంది. సో బీపీ అనేది వచ్చింది ఉందా చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా. ఈ చెక్ చేసుకుంటూ బీపీని దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. అయితే చాలామంది నేను గమనించాం, మాకు వచ్చేవాళ్ళు ఈ ఆయాసంతో వస్తారు, బీపీ మంది వేసుకున్నారు, సార్ బీపీ చూసుకుంటే నార్మల్ ఉందని మానేసామండి. వాళ్ళు ట్యాబ్లెట్స్ వేస్తుంటే నార్మల్ ఉంది, సో దాన్ని మానేస్తారా, దానికి తెలియకుండా పెరుగుంటుంది, ఆయాసాలు వచ్చేస్తాయి. సో బీపీ మందు అనేది వేస్తే నార్మల్ ఉంది అంటే మందు సరిపోయింది డోస్ అని. సో మందు డోస్ సరిపోయి బీపీ నార్మల్ అయిందని డోస్ తగ్గించకూడదు, అంతే మెయింటైన్ చేయాలి, 2 మానేయకూడదు. ఈ 2 చాలా మంది చేస్తుంటారు లైఫ్ స్టైల్. ఇంకొకటి మీలాంటి డాక్టర్ల దగ్గరికి వస్తే ఒక ట్యాబ్లెట్ రాస్తే దాన్ని ఏళ్ల తరబడి వాడుతూ ఉంటారు, మళ్ళీ మధ్యలో ఫాలోఅప్కి వెళ్ళకుండా. అది ఇండియాలో చాలా ఎక్కువ అయిపోయింది. సో ఈవెన్ 5 years 6 years కూడా వాళ్ళు అదే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మందులు వాడేస్తున్నారు. దిస్ ఈజ్ అగైన్ గవర్నమెంట్ పాలసీ ప్రాబ్లం. వై ఇండియా ఇంటర్నేషనల్గా అయితే ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఆ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్ అనేది ఫస్ట్ గోస్ టు ఫార్మసిస్ట్. ఎందుకంటే మెడిసిన్స్లో చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో షెడ్యూల్ హెచ్ అని, డేంజరస్ అని, నార్కోటిక్స్ అని, అండ్ కొన్ని లిమిటెడ్ యూసేజ్ అని, సైడ్ ఎఫెక్ట్స్, ఈ ప్రొఫైల్స్ అన్నీ చాలా ఉంటాయి. సో ఈ మందులు రాసేటప్పుడు ఏ పేషెంట్కి ఏం రాస్తాము అనేది డాక్టర్గా సిచ్యువేషన్ బట్టి రాస్తారు. దాని తర్వాత అవి ఎక్స్ప్లెనేషన్ చేయటం, ఎన్ని ఇవ్వాలి అనేది మాత్రమే, ఎన్ని మందులు ఇవ్వాలని రాసినాక దోస్ థింగ్స్ గోస్ టు ఫార్మసిస్ట్. క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అవన్నీ చూసినాక పేషెంట్కి ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెలలు వాడాలి మందులు, ఆ 2 నెలలే సప్లై చేస్తాడు, చేసి ఆ ప్రిస్క్రిప్షన్ అక్కడితో ఎండ్ చేస్తాడు. ఎందుకంటే చేసే ముందు వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్, ఆ మందులు ఎప్పుడు వేసుకోవాలి, విత్ ఫుడ్ వేసుకోవాలా, ఆఫ్టర్ ఫుడ్ వేసుకోవాలా, ఖాళీ పొట్ట మీద వేసుకోవాలా, ఇట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఈ లక్షణాలు కనబడితే మందు ఆపాలి, డేంజరస్ అన్నీ చెప్పి సైన్ తీసుకొని ఎండ్ చేసి ఇస్తారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఒకరికి జ్వరం వచ్చింది, 5 రోజులు యాంటీబయాటిక్స్ రాసాము, అక్కడితో ఎండ్ అయిపోవాలి 5 రోజుల్లో. కానీ ఇదే యాంటీబయాటిక్ వాళ్ళు ఒక 10 కోర్సులు 20 కోర్సులు కొనేసుకుని వేసేసుకుంటారు. సో అదే వచ్చింది కదా లాస్ట్ టైం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సేమ్ మందు రాస్తాడు. సో అనవసరంగా వెళ్ళడం ఎందుకు, ఇదే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి వాడేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే మనం వెళ్ళి వెర్బల్గా అడిగినా, మనం వెళ్ళి ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ ప్రొడ్యూస్ చేసినా, మనం వెళ్ళి మనకు ఒక టెస్ట్ చేయమని చెప్పినా ఇవి లీగల్లీ చేయకూడదు. ఇది గవర్నమెంట్ మరి ఎందుకు పట్టించుకోవట్లేదో మరి గవర్నమెంట్కే తెలియాలి. ఎందుకంటే ఒక మెడిసిన్ అనేది రూల్ దాటి వేస్తే ఎనీ మెడిసిన్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది సైడ్ ఎఫెక్ట్ వర్సెస్ లైఫ్, ఇప్పుడు అది వేయకపోతాడు చనిపోతాడు, లేదు వేస్తూ కొన్ని సంవత్సరాలు బతుకుతాడు, కొన్ని డెకేడ్స్ బతుకుతారు, సో వేయమని చెప్తారు. సో ఈ బెనిఫిట్ వర్సెస్ లాస్, బెనిఫిట్ వర్సెస్ సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ వాళ్ళకి డాక్టర్ చెప్పి చేస్తారు. సో కొంతమందికి ఏంటంటే రాలేరు, పూర్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళకి చెప్పేస్తారు ఈ 6 నెలలు వేసేసుకో, ఈ సంవత్సరం వేసుకో, క్రానిక్ డిసీజ్, మధ్యలో ఉంటారా లేదా టాప్అప్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకే మెడికల్ షాప్లో కొనాలని రూల్ లేదు. సో ఒక మెడికల్ షాప్లో కొన్నాక యాక్చువల్లీ వెస్ట్రన్ వరల్డ్లో కానీ ఎక్కడ అదర్ దాన్ ఇండియా ఆ ప్రిస్క్రిప్షన్ ఇంకో చోటకి వెళ్ళడానికి లేదు. సో వాళ్ళకి దొరకదు. అప్పుడు ఏం చేస్తారంటే వెస్టర్న్లో కూడా డాక్టర్స్, నువ్వు రాలేవు, నీకు ప్రాబ్లం ఉంది, సో వీ విల్ గివ్ టాప్అప్ వెన్ ఎవర్ యూ ఆస్క్. సో వాడు $400 ఛార్జ్ చేసేవాడు $10 $20 తీసుకొని కొంతమంది నీడి వాళ్ళకి వాళ్ళ కోసం వచ్చి అంత కట్టాలి, వాళ్ళకి ఆ టాప్అప్ ఇచ్చేస్తారు. సో అది రూల్, బికాస్
డేంజరస్ మందులు వాడుకొని కిడ్నీ పోగొట్టుకొని అవును. కెమికల్స్ లివర్ పోగొట్టుకొని ఆ సమ్ అదర్ ఇష్యూస్ రెసిస్టెన్స్ తెప్పించేస్తారు. రెసిస్టెన్స్ అంటే మందులు పనిచేయకపోవటం ఇన్ఫెక్షన్స్కి, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సో పర్యవేక్షణలో ఎక్స్పెరిమెంట్ చేయకుండా అసలు మందులు వాడకూడదు, అవసరం లేదు, వచ్చింది అదే అనుకుని వాళ్ళే అన్నీ వాడేస్తామంటే 5 ఏళ్ళు డాక్టర్ చదవటం వేస్ట్, 15 ఏళ్ళు చదవటం వేస్ట్. అందరూ ఇండియాలో ఇట్లా జరుగుతూనే ఉంది. సో ఆ నాలెడ్జి డాక్టర్ పెట్టుకోవడం అనేది అనవసరం అంటే ఒక సెక్టర్కి. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ రిడిక్యులస్ అయిపోతుంది. సో దీనికి తగ్గట్టుగా మనకి నేషనల్ హెల్త్ పాలసీ కింద వాళ్ళు ఇవి చేయాల్సినవి చాలానే ఉన్నాయి. సో బీపీ మందు ఒకసారి వచ్చి స్టార్ట్ చేసినాక పోవడం అనేది జరగదు. జరిగిందే అది చూసుకొని ఆపుకోవాలి. సాధారణంగా బీపీ మందు అవసరం లేదంటే వాళ్ళకి బీపీ పడిపోయి డౌన్ అయిపోయి కిందకి నీరసాలు రావడం, కొలాప్స్ ఇలాంటివి అవుతాయి. అప్పుడు ఆపుతారు. బీపీ వేస్తుంటే నార్మల్ మందు వేస్తున్నారు కానీ రికార్డింగ్ నార్మల్ వస్తుంది, దేర్ బీపీ ఉన్నట్టు వాళ్ళు మందులు కంటిన్యూ చేయాల్సి. ఇప్పుడు బీపీ డౌన్ అయిపోవడం అంటే ఎంత పడిపోతే డౌన్ అయిపోయింది అన్నట్లు? 90 సిస్టోలిక్ అండ్ 60 to 70 డయాస్టోలిక్. అంటే మనకి ఒక 30 సిస్టోలిక్లు పడిపోయినా అంతకన్నా డౌన్ అయితే కిడ్నీ అనేది ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే కిడ్నీకి మనకి యూరిన్ ఫామ్ అవ్వాలంటే ఒక ఫిల్టర్ అన్నమాట. కిడ్నీ ఫిల్టర్ అవ్వాలంటే మనకు ఒక ప్రెషర్ ఉండాలి. ఆ ప్రెషర్ లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుంది. వన్స్ ఫెయిల్ అయిందంటే అది వెంటనే మళ్ళీ పనికి రాదు. అంటే ఇప్పుడు ఈరోజు బీపీ నాకు సడన్గా కొలాప్స్ అయిపోయి బీపీ పడిపోయింది, ఒక 2 నిమిషాలు పడిపోయింది. ఈ లోపల నేను చనిపోలేదు కానీ నాకు ఐ ఫ్లూయిడ్స్ ఇచ్చారు, రికవర్ అయ్యాను. బీపీ పెరిగింది కానీ కిడ్నీ పని చేయమంటే వెంటనే పని చేయదు, దాని ఎక్యూట్ కిడ్నీ ఇంజరీలోకి వెళ్ళిపోతుంది. అది టేక్స్ సమ్టైమ్స్ 2 days, ఒకసారి గంట పట్టచ్చు, ఒకసారి వారం పట్టచ్చు, ఒకసారి డయాలసిస్ కూడా చేయాల్సి రావచ్చు. సో క్రిటికల్లీ డౌన్ అయినప్పుడు మాత్రం దాన్ని లో బీపీ అని పడిపోతాం, దానికి మనం వెంటనే క్లియర్ చేసుకోవాలి. సో దాని పరిస్థితి రాకుండా చూసుకోవాలి. తెలిసిపోతుంటుంది వాళ్ళకి వీక్నెస్, కొలాప్స్ అవటం, స్వెట్టింగ్ రావటం ఇలాంటివి వచ్చేస్తుంటాయి. సో బీపీ చెక్ చేసుకొని ఆ మందులు వేసుకోకపోవడం, వేసుకొని ఆగటం, అవసరమైతే ఐ ఫ్లూయిడ్స్ వెంటనే ఇవ్వటం, మెడికల్ అటెన్షన్కి వెళ్ళటం జరగాలి. మరి డాక్టర్ గారు, ఉప్పు తింటే బీపీ బాగా పెరిగిపోతుందా? ఎస్, ఉప్పు అనేది బీపీ పెరగడానికి ఒక కారణం రావడానికి. ఏంటంటే మనకి టోనిసిటీ అంటాం. ఇప్పుడు మనం ఏంటంటే నీళ్ళలో మనం ఈ ఉప్పు కలిపితే దానికి ఒక టోనిసిటీ వస్తుంది, దాని డెన్సిటీ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం కోడిగుడ్డు నీటిలో వేస్తే మునిగిపోతుంది, అది ఉప్పు నీళ్ళు వేస్తే తేలుతుంది. సో దానికి ఉప్పు కలిసింది అంటే దాని యొక్క మారాలి, రక్తం యొక్క కెపాసిటీ మారుతుంది, చిక్కదనం అవుతుంది. అంటే టోనిసిటీ అంటారు. ఆస్మోలారిటీ, టోనిసిటీ పెరగటం వల్ల బీపీ పెరుగుతుంది. సో ఈ బీపీ పెరుగుతుంది కాబట్టి బీపీ రాకుండా ఉండాలన్నా వచ్చిన వాళ్ళైనా ఈ ఉప్పుని కంట్రోల్ చేసుకోవాలి. పచ్చళ్ళు కూడా తినకూడదు. పచ్చళ్ళు అంటే డైలీ బాడీలోకి వెళ్ళాల్సిన ఉప్పు ది బెస్ట్ అంటే 1.5 grams కన్నా తక్కువ ఉండాలి. సో మన ఇండియాలో అయితే 4-5 grams వెళ్ళిపోతుంది, ఎక్కువ వెళ్తుంది. సో 1.5 grams నుంచి 2300 అంటే 2.3 grams లోపలే ఉండాలి రోజు వెళ్ళేది. అంతకన్నా ఎక్కువ వెళ్తే మనకి బీపీ వలన వచ్చే నష్టాలు ఎక్కువ వస్తాయి. కిడ్నీ కూడా వాటిని బయటికి తీయలేదు, అంటే యూరిన్లో మనకి ఈ సాల్ట్ బయటికి వెళ్ళిపోతాయి, ఎక్కువ ఎక్సెస్ ఉన్నవి. సో ఆ కెపాసిటీ దాటిపోతుంది. సో మనకి బాడీలో ఉండిపోవడం వలన బీపీ ఎక్కువే ఛాన్స్ ఉంటుంది. అలాని అసలు ఉప్పు పూర్తిగా మానేస్తే కూడా కావాల్సిన మనకి లవణాలు కావాలి బాడీకి. ఆ లవణాలు మినరల్స్ లేనిదే మనం బతకం. సో పర్మిటెడ్ లెవెల్లో కరెక్ట్గా ఎంత కావాలో అంతే తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఉప్పు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం బీపీ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను, లేదా నాకు బీపీ ఉందో లేదో తెలుసుకోవాలి, మానిటర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ లాగే చూపించాలి మనము. బీపీ చెకింగ్ అంటే డిజిటల్ మీటర్స్ ఉంటాయి, లేదంటే మీ హాస్పిటల్స్లో అయితే వేరే అక్యురేట్గా చూపించేవి ఉంటాయి. సో డిజిటల్ దాంట్లో చూసుకునేటప్పుడు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేసే తప్పులు ఏంటి ఒకసారి చూపిద్దాం డాక్టర్ గారు. దీనికన్నా ముందు ఈ బీపీ ఈ చెక్ చేసుకోవాలి, ఎప్పుడు చెక్ చేసుకోవాలి, అసలు లక్షణాలు ఏంటి? చాలామందికి లక్షణాలు ఉండవు. సో కొంతమందికి ఏంటంటే చేయి లాగటం, అది హార్ట్ అటాక్ లాగా, కొంచెం బీపీ ఎక్కువ ఉంటే చేయి లాగటం వస్తుంది, తల తిరుగుతుంటుంది, ఈ ఆక్సిపిటల్ అంటే ఈ మెడ దగ్గర నొప్పి వస్తుంది, దట్ ఇస్ ద మెయిన్ కారణం. కొంతమందికి ఈ లక్షణాలు కూడా ఉండవు, చాలా బీపీ ఉంటుంది, మామూలుగా తిరిగేస్తుంటారు. సో ద ఓన్లీ మెయిన్ ఏంటంటే లక్షణాలు లేని వాళ్ళు కూడా ఎప్పుడైనా బీపీ చెక్ చేసుకుంటూ ఉంటాం, ఒక్కటే మార్గం. సో ఈ చెక్ చేయడం అనేది ఈ డిజిటల్, ఒకప్పుడు ఈ డిజిటల్ అనేవి లేవు. సో ఓన్లీ మాన్యువల్గా చూసేవాళ్ళు ఈ మెర్క్యూరీ మానోమీటర్ తోటి. ఆ డిజిటల్ కూడా వచ్చాయి.
ఇప్పుడున్న క్రైటీరియాలో ఇదే కరెక్ట్. డిజిటల్ వై ఇప్పుడు మ్యాన్ టు అంటే ఇంటర్ పర్సనల్ వేరియేషన్ అని అంటారు. పర్సన్ టు పర్సన్ అంటే ఒక పర్సన్ చూస్తే 180 ఉంటుంది, ఒక పర్సన్ చూస్తే 160 ఉంటుంది. ఒకే పేషెంట్ అదే టైంలో పర్సన్ వేరియేషన్ అనేది ఆ స్పీడు ఎంత స్పీడ్లో పడిపోతుంది, వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు అని. సో ఇంటర్ పర్సనల్ వేరియేషన్ వలన బీపీ ఒకటి 140 చెప్తే ఒకరు 180 చెప్తారు. సో దానివల్ల ఏంటంటే ఈ డిజిటల్ అనేది సేఫ్. ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో దాదాపుగా పర్సనల్ చెకింగ్ లేదు, డిజిటలే వచ్చేసి. ఈ డిజిటల్ అనేది ప్రోగ్రామ్ అవి ఫిక్స్డ్గా ఒకే స్పీడ్తో చూస్తాయి. ఇప్పుడు మనకి పల్సు మనకి నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి అంటే దాదాపుగా లెస్ దెన్ 1 సెకండ్కి ఒక బీట్ కొట్టుకుంటాం. ఈ బీట్కి మధ్యలో మనం ఎంత స్పీడ్గా మెర్కురీ కాలం దింపుతున్నాము అనేది, బాగా స్పీడ్ దింపితే బీపీ ఉన్నా కూడా తెలియదు అసలు. అయితే మంచి సో ఇదైతే ఒకే స్పీడ్తో చూస్తాయి, ఒకే స్పీడ్తో చూస్తే. కాకపోతే ఇందులో కొన్ని ఏంటంటే మిస్టేక్స్ ఏంటంటే చేయి కదిలిచ్చిన తర్వాత కఫ్ సరిగా పెట్టుకోకపోయినా, లూజ్గా కట్టినా అవి పనిచేయదు, రీడింగ్ తప్పు ఇస్తుంది. సో అవి ఎర్రర్ ఇస్తుంది. సో దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒబేసిటీ. సేమ్ కఫ్ అన్ని సైజులకి సరిపోదు. సో వాళ్ళకి సరిపడా సైజు కఫే తీసుకోవాలి. యూజువల్గా యూనివర్సల్గా అందరికీ కనబడే తీసుకొస్తారు. పీడియాట్రిక్స్కి చిన్న పిల్లలకి ఇది పెడితే బీపీ తక్కువ వస్తుంది, అలానే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇది పెడితే బీపీ ఎక్కువ వస్తుంది. సో చేతికి కాళ్ళకి వేరే ఉంటాయి కఫ్. సో వాళ్ళకి తగ్గట్టుగా లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ ఆర్ నార్మల్ ఆర్ స్మాల్ డిపెండింగ్ అని తీసుకోవాల్సి ఉంటుంది. కఫ్ మారుతుంది, ఈ చేతి కట్టేది మార్చుకోవాలి. యూజువల్గా ఏంటంటే నార్మల్ వెయిట్ ఉన్నవాళ్ళు, లైట్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు, అంటే చేయి లావు లేని వాళ్ళు ఈ దీంతో సరిపోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే లూజ్, ఆ చేయి తిరిగిపోతుంటుంది కఫ్ కట్టినా కూడా. అలా తిరిగిపోతూ ఉంటే కనుక ఆ రీడింగ్ కరెక్ట్ కాదు. అలానే పొజిషన్ ఆఫ్ ద కఫ్. పొజిషన్ ఏంటంటే ఇప్పుడు మనకి చేతి మడుతుంది కదా, ఇది చేయి దండం అంటాం. ఈ చేయి దండానికి కరెక్ట్గా మిడిల్ పార్ట్లో కట్టాలి. అంటే కిందకి కట్టద్దు, పైకి కట్టద్దు, మిడిల్ పార్ట్. అంటే 1, 2, 3 పార్ట్స్ చేస్తే ఈ మిడిల్ పార్ట్లోనే కట్టాలి. కిందకి కడితేనేమో ఈ జాయింట్ మీదకి వస్తుంది, మనకి తెలియదు. పైకి కడితేనేమో ఈ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేసి తెలుసు. సో మిడిల్లో కడితే వచ్చే రీడింగ్ కరెక్ట్ ఉంటుంది. అలానే ఆ కఫ్లో మనకి ఈ బీపీ మెజర్ చేసే బెలూన్ ఒకటి ఉంటుంది. ఆ బెలూన్ పొజిషన్ కూడా ఇంపార్టెంట్. ఆ బెలూన్ వచ్చి మన ఆర్టరీ మీదే పడాలి. మనకి ఇక్కడ రక్తనాళం వెళ్తుంది. ఆ బెలూన్ ఆపోజిట్లో కడితే బీపీ సరిగా తెలవాలి. సో ఇవన్నీ ఎక్కువ వస్తుంది బీపీ ఒకసారి. సో అవన్నీ స్మాల్ అని ప్రతి ఒక్క విషయం తెలుసుకోకుండా మనము చేస్తే ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనుకో, ఇంకా టెన్షన్ ఎక్కువ. అలానే డిజిటల్ది పెట్టినప్పుడు యూజువల్గా 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకొని దాని యావరేజ్ తీసుకోవడం బెటర్. ఫస్ట్ తీసుకోకూడదు అసలు. తీసుకోవచ్చు, కానీ ఏంటంటే 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకొని డిఫరెంట్ టైమ్స్లో కూడా చెక్ చేసుకొని వాటి యావరేజ్ తీసుకోవడం మంచిది ఎప్పుడైనా. బట్ కట్టేటప్పుడు మాత్రం అవన్నీ ఫిక్స్డ్గా మనం చేసుకోవాలి. చూపిద్దాం డాక్టర్ గారు. ఈ బీపీ ఎవరికి వాళ్ళ ఇంట్లో చెక్ చేసుకునేటప్పుడు ఈ బీపీ కఫ్ గురించి కొంత మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే ఈ బీపీ కఫ్ మీద ఒక పిక్చర్ ఇచ్చాడు. ఈ ఆర్మ్ సర్కంఫరెన్స్ ఇప్పుడు అందరికీ ఒకటే కాదు, ఇది 32 సెంటీమీటర్స్ సర్కంఫరెన్స్ 22 ఇంచ్ దాకా పనిచేస్తుంది. అంటే టూ మచ్ ఒబేసిటీ ఉండి 100 కేజీలు ఉన్న వాళ్ళకి ఇది పనిచేయదు. సో యావరేజ్ అడల్ట్కి ఇది పనిచేస్తుంది. 2, ఎప్పుడైనా ఈ కఫ్ బిగించేటప్పుడు టైట్గా బిగించకూడదు, లూజ్గా బిగించకూడదు, మీడియం టైట్నెస్ అంటే ఒక మోస్తరుగా పెట్టాలి. తర్వాత ఈ కఫ్ ఎక్కడ పెట్టాలి అనేది మనకి ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ మడత, చేతి మడతకి 2 సెంటీమీటర్ల పైన వచ్చేటట్టుగా కట్టుకోవాలి. ఈ 2 సెంటీమీటర్ మరీ కిందకు వచ్చినా బాగా పైకి వెళ్ళినా ఈ రీడింగ్ తేడా వస్తుంది. తర్వాత ఈ కఫ్ కట్టినప్పుడు ఈ కఫ్ అనేది మనకి ఈ కఫ్ ఏదైతే కడతామో అది మన గుండె లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఇది కట్టినాక ఇట్లా చెయ్యి ఎత్తారనుకోండి మారిపోతుంది. సో ఇది గుండె లెవెల్లో లేదు. సో హార్ట్ లెవెల్లో ఉండాలి. పడుకున్నా కూర్చున్నా మనం నిలబడిన హార్ట్ లెవెల్లో ఉండాలి. తర్వాత ఈ కట్టేటప్పుడు మనకి బీపీని కొలిచే పార్ట్ ఇక్కడే ఉంటుంది, ఇంత పార్ట్. మిగతాదంతా ఓన్లీ కట్టడానికి కోసం. సో అందులో వీళ్ళు ఇక్కడ ఒక చిన్న మార్క్ ఇచ్చారు, ఆర్టరీ, ఏఆర్టీ. ఈ ఆర్టరీ అనేది, ఈ పాయింట్ అనేది సాధారణంగా మనకి చేతిలో మనకి బ్లడ్ నరం అనేది పల్స్ తెలిసేది ఇక్కడి నుంచి వెళ్తుంది. సో ఈ పార్ట్లోనే అది ఉండాలి, ఇటు వస్తే పనికిరాదు. సో దాన్ని చూసుకొని ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి
రీడింగ్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు కరెక్ట్గా చూడాలంటే నేను పెడతాను చూడండి. ఇప్పుడు ఈ చెయ్యి దూర్చినాక ఆర్టరీ అని ఉంది కదా, ఈ ఆర్టరీ అనేది ఇక్కడ ఈ ఆర్టరీ దగ్గర, సో దాదాపుగా 2 సెంటీమీటర్ల పైకి పెట్టాను, ఆర్టరీ దగ్గర పెట్టాను. దెన్ టైట్గా పెట్టాలి. ఓకే. టైట్ అండ్ మరి రక్త సరఫరా ఆగిపోయేంత టైట్గా కాదు, అలా అనేది కాదు. యూజువల్గా ఏంటంటే ఈ పార్ట్ ఊడొస్తా ఉంది. దిస్ వన్ ఏంటంటే ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు వాటిని తీసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి, మామూలుగా అయితే తీయాల్సిన అవసరం లేదు. సో ఇది వేసినాక దీన్ని మనం చెయ్యిగా పూర్తిగా కదిలించకూడదు. ఇది స్టార్ట్ చేసిన దాని టైం తీసుకున్నప్పుడు చెయ్యి కదిలిస్తున్నా, మనము మాట్లాడుతున్నా, తిరుగుతున్నా రీడింగ్ మారిపోతుంది. ఓకే. సో చెయ్యి కదిలించకుండా మనం ఇది ప్రెస్ చేసి వెయిట్ చేయాలి. సో ఇది ఆటోమేటిక్గా రీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో కఫ్ నొక్కుతుందా, ప్రెషర్ వస్తుంది. సో వచ్చినప్పుడు ఇంకా చెయ్యి కదిలించకూడదు, మనం ప్రశాంతంగా ఉంటే అదే ఆటోమేటిక్గా రీడింగ్ అదే ఇచ్చేస్తుంది. అంటే ఆ చెయ్యి అట్లా కిందకైనా ఉండొచ్చు, చెయ్యి కిందకు ఉండొచ్చు, కొంచెం ముందుకు ఉండొచ్చు టేబుల్ మీద. సో ఇది తీసుకొని ఈ రీడింగ్ అనేది మనము తీసుకొని చూసుకోవచ్చు, అది వస్తుంది. సో చెయ్యి కదపకూడదు, మనం మిషన్ని చెయ్యి ఎట్లయినా ఉండొచ్చు, కానీ ఇది కట్టింది ఇది మాత్రం హార్ట్ లెవెల్లో ఉండాలి. రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ కదిలిస్తూ ఉంటే తప్పు రీడింగ్ వస్తుంది. కాళ్ళు కిందకే ఉండాలి. చాలా మంది కాళ్ళు అట్లే పడుకొని ఉండొచ్చు, కూర్చొని ఉండొచ్చు, అదేం ప్రాబ్లం. నిలబడి కూడా ఉండొచ్చు. అయితే అవి ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు కాళ్ళకి, కుడి చేతికి ఎడం చేతికి డిఫరెన్స్, చేతికి కాలికి డిఫరెన్స్, కూర్చొని ఉన్నప్పుడు నిలబడి ఉన్నప్పుడు డిఫరెన్స్, ఇవన్నీ చాలా చూస్తారు. అది ఫిజిషియన్ చూస్తారు. మనం ఇంట్లో చూసుకునేది ఇప్పుడు దానికి 150/90, 135/94 వచ్చింది, పల్స్ 74. సో ఇదే పల్స్ మళ్ళీ ఇంకోసారి రీకన్ఫర్మ్ అట్లానే చేసుకోవడం మంచిది. మళ్ళీ నొక్కాను. సో అట్లీస్ట్ 2 to 3 times చెక్ చేసుకొని ఆ వచ్చిన యావరేజ్ చేసుకుంటే యూజువల్లీ బెటర్. లేదంటే అది ఒకసారి చేయి కదిలిందని రాకపోవటం, అయితే ఒకసారి పెట్టినప్పుడు ప్రతిసారి ఎర్రర్ అని వస్తుంది. ఎర్రర్ అని వస్తుంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అంటే ఎర్రర్ అంటే అది చెక్ చేయట్లేదు, సరిగా రావట్లేదు, వీళ్ళకి బీపీఎన్ ఎక్కువ ఉండాలి, లేదా ఆ కఫ్ సరిగా సెట్ అవ్వకపోతుండి ఉండాలి. సో సమ్ ఏదో కారణాల వల్ల ఎర్రర్ అని వస్తుంది, ఈ అని వస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎర్రర్ వచ్చిందంటే వాళ్ళకి బీపీఎన్ ఎక్కువ ఉండాలి, వేరే మల్టిపుల్ కారణాలు. సో అవి ఏంటి అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో 130/90. సో ఇందాకట్లానే దాదాపు అంటే 5 ప్రతిసారి ఒకటే రాదు, గుప్పిడి గింజలు తీసేది. సో మనం విల్ కన్సిడర్ ఇట్ అది 130/90. అంటే ఇప్పుడు ఇది మధ్యాహ్నం తీస్తున్నాం కదా, ఈవినింగ్ ఇప్పుడు దాదాపుగా ఒక కాఫీ టీయో తాగుంటాడు, భోజనం చేశాడు. సో దిస్ ఈజ్ ఎ నార్మల్ బీపీ ఫర్ పర్సన్. సో 130/90 సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి వీ కన్సిడర్ అన్నారు, దాన్ని నోట్ చేసేసుకోవాలి. ఇది నార్మల్. సో పెట్టేటప్పుడు టైట్గా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. కఫ్ ఎవరి సైజు, ఏ సైజ్, అడల్ట్ సైజా కాదా, ఈ లెవెల్ ఆఫ్ ఫిక్సింగ్ హార్ట్ లెవెల్ దగ్గర మిడిల్ ఆఫ్ ద ఆర్మ్లో పెట్టుకోవాలి, ఈ గ్యాప్ చూసుకోవాలి, ఈ ఆర్టరీ మార్క్ ఆర్టరీ మీదే ఉండాలి, ఆర్టరీ, దెన్ అది కరెక్ట్ రీడింగ్ వస్తుంది. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అలా కాకుండా ఎలా పడితే అలా చెక్ చేసుకొని బీపీ ఉందని లేదా బీపీ లేదని ఇలా చెప్తూ ఉంటారు. డాక్టర్స్ కూడా రాంగ్ మెసేజ్ ఇస్తూ ఉంటారు. ఇదైతే పర్ఫెక్ట్గా మనం ఎలా మెజర్ చేసుకోవాలి ఏంటి అనేది. బీపీ ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర లేస్తానే బీపీ చెక్ చేసుకోవాలి. రెస్టింగ్ బీపీ బెస్ట్ ఆప్షన్, బెస్ట్ బీపీ అది. అలా అని కాకుండా డేలో డిఫరెంట్ టైమ్స్లో చెక్ చేసుకొని దాన్ని బట్టి మనకు బీపీ ఉందో లేదా డాక్టర్ డిసైడ్ చేస్తాం. ఓకే, ఎస్, చక్కగా చెప్పారండి. ఇప్పుడు బీపీ టాబ్లెట్స్ అనేవి డాక్టర్ గారు అదొక పెద్ద డౌట్, ఇప్పుడు మార్నింగ్ వేసుకోవాలా ఈవినింగ్ వేసుకోవాలా? ఎప్పుడైనా 24 hours పనిచేస్తాయి బీపీ టాబ్లెట్స్ అని. అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే అందరూ మార్నింగ్ వేసుకుంటారు. ఎందుకు కారణం ఏంటంటే మనం ఈవినింగ్ వేస్తే నిద్రలో దాదాపుగా మనకు బీపీ తగ్గిపోతుంది, స్ట్రెస్ ఉండదు, స్ట్రెయిన్ ఉండదు, రెస్ట్లో ఉంటాం. సో పొద్దున్న లేవగానే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మనకి హడావుడిగా బిజీగా ఉండి స్ట్రెస్లు, స్ట్రెయిన్లు, ఎమోషనల్, ఎక్సర్సైజులు, పరుగులు పెట్టడాలు ఉంటాయి. సో ఆ టైంలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్తో మనము బీపీ వేసుకుంటే ఆ మిగతా రోజంతా కంట్రోల్లో ఉంటుంది. బట్ అలానే అది నైట్ పనిచేయదని కాదు. యూజువల్గా ఇప్పుడు వస్తున్న ట్యాబ్లెట్స్ ఏవైనా కానీ సస్టైన్ రిలీజు, కంట్రోల్ రిలీజు, మాడిఫైడ్ రిలీజు, ఇలా ఎక్స్టెండెడ్ రిలీజు, ఇలా డిఫరెంట్ మెథడ్స్లో తయారు చేస్తున్నారు. కాబట్టి అది ఒకసారి మనం మింగితే అది 24 hours పనిచేస్తాం. సో అందుకని మింగగా పనిచేస్తూనే ఉంటుంది. సో కొంతమందికి యూజువల్గా మార్నింగ్ తీసుకుంటే ఓకే, కొంతమందికి ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు మధ్యాహ్నం వేసుకోమని, రాత్రి వేసుకోమని. మరి 4-5 మందులు అవసరం పడతాయి, కొంతమందికి తగ్గదు. అలాంటి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, డే అంతా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి ఈ టైంలో తీసుకోండి అని చెప్తారు.
సో ఒకే ఒక మెడిసిన్ తీసుకోవడం అంటే యూజువల్గా బెస్ట్ ఈజ్ మార్నింగ్, బట్ మిగతా టైంలో తీసుకున్నా కానీ పనిచేస్తుంది 24 hours కాబట్టి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. కానీ ఏదైనా ఒక టైంలో తీసుకుంటేనే మంచిది. వాళ్ళు ఏదైనా మార్నింగ్ చెప్తే మార్నింగ్ తీసుకోవడం మంచిది. ఆ టైం ఎవ్రీ 24 hours వేసుకుంటూ ఉంటే వాళ్ళకి కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది డ్రగ్ డోసేజ్ అనేది బాడీలో. ఎస్, చక్కగా చెప్పారండి. బీపీ అనేది ఎంత ఉండాలి అంటే 120/80 అదే ఉండాలి. సో ఇంకా 140/90 కన్సిడర్ చేస్తాము అంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్ ఇలా చెప్తూ ఉన్నారు. సో అంతేకాకుండా బీపీ చెక్ చేసుకునే టైం మార్నింగ్ టైమే. మీరు చెప్పిన పద్ధతిలో చెక్ చేసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. బీపీ టాబ్లెట్స్ డాక్టర్ చెప్పకుండా మానేయొద్దు, మనం సొంతంగా డోస్ కూడా పెంచుకోకూడదు, డోస్ కూడా తగ్గించుకోకూడదు. చక్కగా చెప్పారండి. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Congratulations, iDream. Subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.